హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు లంచ్లోకి ఏం చేశాను ఏంటి అనేది క్లియర్గా ఫుల్ వీడియో అయితే చూసేస్తారా? స్టార్టింగ్లోనే చూసి ఇదేనా అని చెప్పి స్కిప్ అయితే చేయకండి. తప్పకుండా అయితే ఫుల్ వీడియో చూడండి. నేనేం చేశాను ఏంటి అనేది మీకు ఫుల్గా అర్థమైపోద్ది. నా వీడియోస్ని చక్కగా చూసి లైక్ కొడుతున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వచ్చేద్దామా? ఫస్ట్ అయితే నేను మా ఇంట్లో ఫ్రిడ్జ్ తీయగానే వాళ్ళ కూరలు అయిపోయినాయి అన్నారు. ఏమున్నాయా అని చూస్తే మా బాబు నాకు చపాతీ కావాలి వాళ్ళ రైస్ బదులు అన్నాడు. రైస్లోకి ఏం కూర చేయనంటే పన్నీర్ ఉంది అంటే పన్నీర్ని అయితే ముందు చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసేసుకున్నాను అన్నీ సమానంగా. ఆయిల్ వేసి ఆయిల్లో అయితే సన్నసగం మీద చక్కగా రెండు వైపులా వేయించుకుందాము. మీరు టెన్షన్ పడకండి, వేయించేటప్పుడు ఒక్కోసారి అతుక్కుపోతాయి అన్నమాట. అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు. లాస్ట్లో అడుగులు మాడినట్టుంటే అవి పారేయచ్చు. సో నో ప్రాబ్లం అండి. మనం ఫస్ట్ కలుపుకుంటూ ఉండండి, చక్కగా ఏగుతాయి. నో ప్రాబ్లం. చక్కగా ఇలా వేయించేసుకోండి రెండు వైపులా. ఇలా కలుపుతూనే ఉంటే అడుగు కూడా ఉంటుందండి. మనం ఒక్క రవ్వ ఆపామంటే అడుగంటిద్ది. బట్ అలా ఆపకుండా అయితే నాకు కుదరలేదు. ఎవరో ఒకళ్ళు ఫోన్లో అదొకటి రావటము, ఎవరో ఒకళ్ళు పిలవటం జరుగుతూ ఉంటుంది కదా, అట్లా ఇలా ఒక్క నిమిషం ఆగితే కొంచెం అడుగడినట్టు అంటుంది, కానీ ఏమీ కాదండి. చక్కగా మరీ ఎర్రగా కాకుండా మీడియంలో వేయించేసుకోండి. సో యాక్చువల్గా అయితే పన్నీర్ తురుముతో అంతకుముందు ఒకసారి టమాటా కూర చూపించాను, చూసారా? అలా అన్నారు, కానీ మళ్ళీ వద్దులే పన్నీర్తో గ్రేవీ కర్రీ చేయమన్నారు. చూసారండి, రెండు వైపులా ఏగిపోయినాయి చక్కగా. మరీ ఎక్కువ రోస్ట్ అవ్వకూడదు, ఇలా మెత్తగా కావాలి. ఎక్కడైనా కొంచెం అలా అడుగంటితే తీసేయండి, ఏం కాదు. మళ్ళీ నూనె వేస్ట్ చేయకుండా దాంట్లో మనం కర్రీ చేసుకోవచ్చు. ఇది కూడా వేసామనుకోండి మళ్ళీ కూర చేదొస్తుంది. చక్కగా వడకట్టేసుకుని మళ్ళీ నూనె వేసుకున్నాను. ఇప్పుడైతే సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నా, చక్కగా వేయించుకుందాం. ఇది సన్నగానే కోస్తే బాగుంటుందండి, మరీ లావద్దు. ఈరోజు వంట స్టార్ట్ చేయడం కూడా చాలా లేట్గా స్టార్ట్ చేసండి. ఇది పక్క పొయ్యి పెట్టి వేగే లోపు అయితే కొంచెం 4 జీడిపప్పులు, అలానే నువ్వులు, అలానే గసగసాలు, అలానే ఏరుశనగపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ ఏరుశనగ గుళ్ళు నేను జీడిపప్పుతో చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఎటువంటి మసాలాలు కూడా వాడట్లేదండి నేను. కమ్మగానే చేస్తాను, స్పైసీగానే ఉంటుంది. అలా చేస్తే సరిపోద్ది. మసాలా దినుసులు ఏం వేయించట్లేదు, ఎందుకంటే చెప్తానండి. అది కూడా ఇలా జీడిపప్పులు ఎండుమిరపకాయలు వేయగానే సగం పైన కొంచెం వెనకాల ఏదో పడ్డదని తీసేయాలండి. కొంచెం నువ్వులు మీన్స్ నువ్వుపప్పు, కొంచెం గసగసాలు వేయటం వల్ల టేస్ట్ పెరిగిద్దండి. నో టెన్షన్, శుభ్రంగా తినచ్చు. కొంచెం చక్కగా వేగితే చాలు. ఇది కూడా గసగసాలు కూడా వేసాను, వీడియో అయితే కట్ అయింది. అది కొంచెం నువ్వులు, కొంచెం గసగసాలు వేసి కొంచెం వేగనిద్దాం మంచిగా. ఈ చల్లారేలోపు ఉల్లిపాయలు అయితే వేగినాయి అనుకోండి, చాలా కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటే సరిపోద్దండి. అల్లం వెల్లిపాయ ఫస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉంచి, ఇదైతే వేయించుకునే కొద్ది చల్లారినాయి కదా, ఊరికే చల్లారిపోతాయండి. మిక్సీలో వేసేసుకుని దీంట్లో కొంచెం నేను నా మ్యాజిక్ పౌడర్ ఉంటుంది కదా, చారుపొడి, ఒక 2 స్పూన్స్ వేసానండి అంతే. ఇందులో ధనియాలు, కందిపప్పు అవన్నీ కలిసి ఉంటాయి అన్నమాట. దాంట్లోనే కొంచెం ఆ పౌడర్ అవ్వగానే ఆ పౌడర్ దాంట్లో ఉల్లిపాయలు, అలానే 4 ఎల్లుల్లిపాయలు, టమాటో వేసేసుకుని దాన్ని వాటర్ పోసి మెత్తగా మిక్స్ చేసుకుని దీంట్లో వేసేసుకుందాం. చాలా కమ్మగా ఉంటుందండి. అలా అని స్పైసీ లేకుండా ఉండదు అనుకోకుండా, చక్కటి స్పైసీ కూడా ఉంటుంది, బాగుంటుందండి. దీనికోసం మసాలా దినుసులన్నీ వేయించేసుకున్నవేం చేయక్కర్లేదు, ఇలా చేసినా చాలు. మనం వాటరు ఎన్ని కావాలో అన్నీ పోసుకోండి. ఒక్కోసారి అయిపోయాక గట్టి పడిపోద్ది, కావాలంటే అప్పుడు కొంచెం వాటర్ పోసుకుని వేడి చేసుకోవచ్చు, కానీ అలానే ముందే ఎక్కువ వాటర్ పోసేసుకుంటే సప్పగా అయిపోద్ది అనమాట. ఇప్పుడు కొంచెం ఉప్పు కారం చూసుకోండి, ఒకవేళ కారం తక్కువ అయితే లైట్గా వేసుకోవచ్చు. నేనైతే సరిపడే కారమే వేసాను అనుకున్నా.
ఇది నా బగారా రైస్లో కూడా మేము చేసుకుంటామండి అప్పుడప్పుడు. అలానే చపాతీలోకి, నాన్లోకి అన్నిట్లో కూడా ఒక్కోసారి మేము చేసుకుంటాము. చాలా ఇష్టం మా పిల్లలకి నేనేం చేసినా కూడా చాలా ఇష్టం అండి. మా బాబు వచ్చింది. అవినాష్ ఉండమ్మా, అవి ఉండు. ఇదైతే బాగా ఉడకనిద్దాము. అందుకే కొంచెం వేయించుకున్నాను అనమాట తొందరగా ఉడకడం కోసం. కొంచెం ఉప్పు ఇందాక వేయలేదు కదండి మనం, ఇప్పుడు ఉప్పు వేసుకుందాము. చూసారా అలా అడుగంటేట్టు ఉడికిన నూనె పైకి తేలితే ఉడికినట్టు లెక్క. చూసారా చిక్కపడిపోయింది, ఊరికి చిక్కపడిద్దండి. అలా అడుగంటకుండా చక్కగా ఇలా ఉడికిచ్చేసుకున్నాక ఇంకో పొయ్యి మీద మా వారు టీ అడిగారండి. రెండోసారి టీ అలవాటు కదా ఆయనకి. సో టీ అయితే పెడుతున్నాను. ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఆ మధ్య పొయ్యిలో నలుపు ఎలా పోద్దో అర్థం కావట్లేదండి. రిపేర్ కానీ తీసుకెళ్ళి వాళ్ళు ఆగం చేసి తీసుకొచ్చారు దాన్ని. ఇప్పుడైతే ఈ వేయించుకున్న పన్నీర్ అన్నీ అయితే ఇందులో వేసేస్తున్నా. అయ్యయ్యో, అది కలుపుతుంటే టీ అంతా పడిపోయిందండి బాబోయ్. డబల్ పని అసలుకే పని కాల్సి వస్తుంది. డబల్ పని మొత్తం కింద పడిపోయింది. ఈ కడ్డీ, ఈ హ్యాండిల్ పట్టుకునేది చూసారా, అది తగిలింది నా చేతికి, మొత్తం కింద పడిపోయింది నా మొక్కం. ఇప్పుడు ఎంత తుడుచుకుంటూ కూర్చోవాలి. ఏంటండి బాబు ఈ డబల్ పనిలో ఒక్కోసారి. సో ఈ పన్నీర్ కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు టీ అంతా శుభ్రం చేసుకుని మళ్ళీ టీ పెట్టాను మా వారికి. టీ పొడి అంతా వేస్ట్ అయిపోయింది. నేను శుభ్రం చేయలేదనుకోండి, దోమలు, బంక, చిరాకు అన్నీ ఒకచోటే వస్తాయన్నమాట. అంతా క్లీన్ చేసుకున్నా. కర్రీ అయితే అయిపోయిందండి, గ్రేవీ కర్రీ. సో కొత్తిమీర అయితే జల్లుకొని పక్కన పెట్టేస్తున్నాను. సో ఇప్పుడైతే మళ్ళీ టీ పెట్టాలండి. ఏం చేస్తాం, మళ్ళీ పాలు పూస్తున్నాను. అయిపోయిందనమాట టీ పెట్టడం. ఇప్పుడు కొంచెం టీలో నేనేంటంటే దాల్చిన చెక్క వేస్తాను, కొంచెం షుగరు రాకుండా ఉంటుంది. షుగర్ వచ్చిన వాళ్ళకి కూడా మంచిదనమాట. నెక్స్ట్ కూరలోకి వచ్చేస్తాను. ఇవాళ ఇంకా పచ్చడి స్కిప్ చేస్తానండి. నెక్స్ట్ కూర ఏంటంటే చూడండి, ముందైతే ఇంకా చెప్పక్కలేదు కదా, తాలింపులో ఎండుమిరపకాయలు అవన్నీ వేసేసి కరివేపాకు అన్నీ నేనైతే ముందుగా బంగాళదుంప ముక్కలు చిన్న ముక్కలు కోసించుకున్నానండి. వాటర్లో అయిపోతే నల్లగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడైతే వాటర్ అంతా తీసేసుకుని ఆ ముక్కలన్నీ అందులో వేసేస్తున్నాను. తాలింపు అయితే ఎగిపోయింది. ఇప్పుడైతే బంగాళదుంప ముక్కలన్నీ వేసేసుకుంటామండి. కొంచెం ఉప్పు పసుపు వేసుకుని మూత పెట్టేసుకుంటే కొంచెం ఉడికినట్టు అవుతాయి అన్నమాట. ఇవి కూడా అంతే అండి, ఊరికే అతుక్కున్నట్టు అవుతాయి. ఉప్పు వేస్తే తొందరగా మగ్గిద్ది కదా. కొంచెం ఉప్పు పసుపు వేసుకుని మూత పెట్టుకుంటే మగ్గుతాయి. సో ఇదన్నీ దేంట్లోకి అంటే చూడండి, అర్థమైద్ది మీకు. ఆల్రెడీ 2 సార్లు చూపించానండి కర్రీ ఎలా చేయాలనేది. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసేసుకుని జీలకర్ర కారం
అంటే బాగుంటుంది లిటరల్గా. ఎల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువే తీసుకుంటా. జీలకర్ర 3 స్పూన్స్ వేస్తానండి. అప్పుడే ఆ స్మెల్కి ఆ టేస్ట్కి బాగుంటుంది అనమాట. సో కారం కొంచెం, ఉప్పు కొంచెం, అలానే ఎండు కొబ్బరి ముక్కలు చేస్తుంటే రావట్లేదని సన్నగా తురిమేసేయాలండి. అదే మళ్ళీ మిక్సీలో వేసేసినా ఏం కాదు. ఎక్కువ క్వాంటిటీ ఉంటే కానీ అది మిక్సీ అవ్వదు కదా. ఎండు కొబ్బరి ఒక 2 గుప్పుళ్ళు, ఎన్ని అయితే మిక్సీ పట్టేసుకుంటున్నా. సో ఇది ఒకసారి ఎంతవరకు మగ్గిందో చూద్దాం. ఇంకా ఉడకాలండి. ఇగో ఇలా అతుక్కుపోతే జాగ్రత్తగా చేసుకోండి, ఏం కాదు. అది ముక్క ఉడికినట్టు మగ్గితే చాలు అనమాట. మిక్సీలో అయితే పట్టేసాను. ఎల్లిపాయలు ఎక్కువ వేయబట్టి ఇలా ముద్దగా వస్తుంది. టెన్షన్ పడకండి. చక్కగా జీలకర్ర కూడా మెత్తగా మెదిగింది కదా అది. ఇప్పుడైతే ఈ బంగాళదుంప ముక్కలు చూసారు కదా, ఇంకొంచెం వేగితే బాగుంటుంది. చూసారా ఉడకలేదు, ఇంకొంచెం ఉడకాలి. ఇంకా ఉడికితేనే బాగుంటుందండి. పచ్చడి అయిపోయినా ఇవాళ పనికి పోయినట్టే అనిపిస్తుందండి. ఇంకో పొయ్యి మీద చారు కూడా పెట్టేసుకుంటున్నాను. టీ అయిపోయింది, బియ్యం కడిగేసుకున్నాను. ఇవన్నీ అయ్యేలోపు వంటగదిలోకి వస్తే అరగంటలో అయిపోద్ది కానీ పని రావటానికే అసలు అన్నీ చూసుకుని వంట. ఇప్పుడు చూసారా బీట్రూట్ను ఉడకబెట్టుకుని ముక్కలు చేసుకుంటున్నా. ఉడకపెట్టిన బీట్రూట్ని ఇలా ముక్కలు చేసేసుకుని ఇంకొకసారి ఆల్రెడీ ఉప్పేసా కాబట్టి కొంచెం మగ్గనిచ్చాక ఇంకొకసారి మూత పెట్టేసుకుని మా బుడ్డదానికి తీసేద్దామండి. ఫస్ట్ ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చాక మళ్ళీ మా బుడ్డదానికి అయితే ముందు కారం వేయకుండా తీసా. ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసి ఆ కారం సరిపోతుంది కానీ అయినా సరే అది కారం అని అంటుంది అమ్మగారు. కొంచెం నా చిట్టి తెలుగు అయితే తీసాను. ఇప్పుడు ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఆ ముద్దని వేసేయాలి. అబ్బా వేస్తుంటేనే మంచి స్మెల్ అండి, జీలకర్ర వెల్లుల్లిపాయ స్మెల్. అంతేనండి, అయిపోయిందండి. ఇంకా ఈ రోజుకి నా వంట అయిపోయింది. అందరికీ నచ్చితే లైక్ చేయండి. కానీ ఇది కూడా చపాతీలోకి చాలా బాగుంటుందండి, అన్నంలోకి బాగుంటుంది. బీట్రూట్ కూర ఇష్టంగా తినని వాళ్ళు ఉంటే ఇలా చేయండి, అందరికీ చాలా ఇష్టం అనమాట. అంతేనండి, బీట్రూట్ కూర రెడీ. అలా ముద్దలో కొంచెం కూర ఇలా పెట్టుకుని తింటే ఉంటుంది. అబ్బా నా రసం కూడా అయిపోయిందండి, పొంగుతుంది. తగ్గించి కొంచెం కొత్తిమీర అయితే వేసాను. అంతేనండి, ఈరోజు వంట అయితే రెడీ అయిపోయింది. బీట్రూట్ బంగాళదుంప జీలకర్ర పౌడర్తో కూర. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ అండి. ఇంకో పొయ్యి మీద చారు అయిపోయింది.